దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయములో నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి ఒక కల వచ్చింది. ఆ కలను మర్చిపోయాడు. ఆ కలను మర్చిపోయిన తర్వాత తన యొక్క సంస్థానములో అంటే రాజ్యంలో ఉన్నటువంటి గారడి విద్యలు చేసేటువంటి వారిని, మాంత్రికులను, వీరందరినీ పిలిచి, నేను ఒక కల కన్నాను, ఆ కలను మర్చిపోయా, ఆ కల గురించి మీరు నాకు చెప్పాలి అంటూ ఉన్నాడు. చెప్పగలమా? కల వచ్చిందంటే దాని భావము చెప్పగలము, కానీ నేను కల కన్నాను, ఆ కలను మర్చిపోయాను, ఆ కల ఏంటో దాని భావం ఏంటో నాకు తెలియజేయమని రాజు అడిగినప్పుడు మీరు ఏ విధంగా చెప్పారో, రాజు పిలిపించినటువంటి మాంత్రికులు, గారడి విద్య చేసేటువంటి వారు, కల్దీయులు, వారు కూడా మీరు చెప్పిన సమాధానమే చెప్పారు. ఏంటది? ఎవరు చెప్పలేరని చెప్పారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు సమస్తమును బయలుపరుస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ రాజ్యములో యుద్ధాలు జరుగుతున్నప్పుడు బానిసలుగా పట్టబడి ఒక 10,000 మంది వెళ్ళారు. వారిలో 4 ప్రత్యేకించబడిన వారు. ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగము 61వ అధ్యాయములో దావీదు భూదిగంతముల నుండి ఏ విధంగా మొరపెట్టుకొని ఉన్నాడో, నిత్యము ఆయన ఏ విధముగా దేవుని సన్నిధిలో దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడో, ఆయన ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దేవునిని ఏ విధంగా మహిమపరుస్తూ ఉన్నాడో, ఈ 4 వ్యక్తులు కూడా అదే విధముగా దేవునిని నిత్యము మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, రాజుగారు ఈ యొక్క కలను కానీ మీరు చెప్పలేకపోయినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని రాజాజ్ఞను జారీ చేశాడు. ఏంటండి? మిమ్మల్ని అందరినీ తుత్తునీయులుగా చేస్తాను, ఏమి మిగలకుండా చంపేస్తాను, మీ కుటుంబాలన్నిటిని కూల్చేస్తా. ఏంటండి? మీ కుటుంబాలన్నిటిని కూల్చేస్తా, మిమ్మల్ని తుత్తునీయులుగా చేస్తాను, ఈ రాజ్యములో ఉన్నటువంటి జ్ఞానులు అనబడినటువంటి వారిని అందరినీ చంపేస్తానని ఒక రాజు ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు. రాజుగారైనటువంటి నెబుకద్నెజరు ఆ వార్త తెలుసుకున్నటువంటి దానియేలు రాజసమూహమునకు వెళ్ళి, అయ్యా, కొంత సమయం ఇవ్వు, ఈ రాజ్యంలో ఎవరు మరణించటానికి వీలు లేదు, నా దేవుడు బ్రతికించేటువంటి దేవుడు తప్ప నా దేవుడు
అర్ధాశతో ఈ భూమి మీద నుండి మనుషులను తీసుకున్నటువంటి వాడు కాదు కనుక నాకు కొంత సమయం ఇవ్వని రాజుగారిని బ్రతిమలాడుకొని ఇంటికి వెళ్ళి ఆ నలుగురు స్నేహితులు అంటే ముగ్గురు స్నేహితులను పిలిపించి ఈ రాజుగారు కూడా ప్రార్థనలో కూర్చుని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు మనుషులు ఏకీభవించి పరలోకముందున్నటువంటి దేవునిని ఏ విషయం అడుగుతారో ఆ విషయాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది కూర్చున్నారు ప్రార్థనలో? 4 వ్యక్తులు కూర్చున్నారు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనేటువంటి వారు 4 కూర్చుని, ప్రభువా, ఈ రాజ్యంలో ఎవ్వరు కూడా మరణించడానికి వీలు లేదు ప్రభువా, ఆ రాజుగారికి వచ్చినటువంటి కళ ఏంటో దాని భావం ఏంటో మాకు వివరించు ప్రభువా అని ప్రార్థనలో కూర్చుంటే పరలోకమందున్నటువంటి ప్రభువు ఆ కళను దాని భావమును దానియేలుకు తెలియజేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు కళ కన్నాడు, కళ మర్చిపోయాడు. కళ కని నాకు ఈ కళ వచ్చిందని చెప్తే దాని గురించి భావం చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు రాజు అంటున్నాడు, నేను కళ కన్నా మర్చిపోయా, అది నాకు మనోదుఖమును కలుగజేస్తుంది. ఆ కళలో చూసినటువంటి విధమును నా హృదయమునకు నెమ్మది లేదు. మీరు కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తారంటున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రులను, అంటే శకునం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆనాటి కాలంలో శకునం చెప్పేవారు ఉన్నారు, ఈనాటి కాలంలో కూడా శకునం చెప్పేటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. ఏమి లేదు, ఆ శకునం చెప్పి నీకు ఏ కష్టం వచ్చిందో ఏ బాధ వచ్చిందో వారు చెబుతారు, నీకు ఏ వ్యాధి వచ్చిందో చెబుతారు. శంభు శకునం ఉన్నది, సర్పశకునం ఉన్నది, అనేక రకాలైనటువంటి ఏంటవి శకునములు ఉన్నవి. శకునగాండ్రులను పిలిపించాడు, తర్వాత గారడి విద్య గరి వారిని పిలిపించి ఉన్నాడు. హల్లెలూయా. గారడి విద్య వాళ్ళు ఏం చేస్తారు? ఉన్నదానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా చేసేటువంటి వారు గారడి విద్య కలిగినటువంటి వారు. రోడ్ల పక్కమ్మట మీరు చాలాసార్లు చూసి ఉంటారు. పిల్లోడు రక్తం కక్కినట్లుగా వాడికి ముసుగేసిన తర్వాత ముసుగు తీస్తే వాడు రక్తము కక్కినట్లుగా చూపించి, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ నాకు సహాయం చేయకోకుండా వెళ్ళిపోతే మీకు కూడా అదే గతి పడుతుందని వాడు చెప్తాడు. వెంటనే మన జేబులో 10 ఉంటే 10, 20 ఉంటే 20, 100 ఉంటే 100 రూపాయలు, అమ్మో నేను కూడా రక్తం కక్కుతానేమో అని చెప్పేసానని మనం సమర్పించి వచ్చేసేస్తూ ఉంటాం. వారు గారడి విద్యలు కలిగినటువంటి వారు. మోషేను దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఐగుప్తు దేశానికి పంపించి ఉన్నాడు. రాజు ఎదుట మోషే కర్ర కింద పడేయగానే ఏమైపోయింది? సర్పంగా మారిపోయింది. ఆ రాజుగారి దగ్గర ఆ రాజ్యంలో చాలామంది గారడి విద్యలు చేసేటువంటి వారు ఉన్నారు. వారందరిని పిలిపించారు. అరే, యెహోవా భక్తుడంట, యెహోవా పంపించాడంట, మీ కర్రలు కూడా కింద పడేయండిరా అన్నాడు. హల్లెలూయా. వారి కర్రలు కూడా పామైపోయినాయి, కానీ మోషే కర్ర వాటనన్నిటినీ మిరింగివేసింది. హల్లెలూయా. కొన్ని కార్యాలను మాత్రమే చేశారు తప్ప కొన్ని కార్యాలను గారడి విద్య కలిగినటువంటి వారు చేయలేకపోయారు. గారడి సీమోను ఉన్నాడు,
పేతురు ప్రసంగిస్తున్నప్పుడు, పేతురు పరిశుద్ధ ఆత్మను కృపావరమును పొందుకున్నప్పుడు, అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, అదేదో నాకు కూడా దయచేవా, నేను కూడా నీకు డబ్బులు ఇస్తానన్నాడు. ఎవడో? గారడి సీమోను. అయ్యా, ఈ యొక్క పరిశుద్ధాత్మ ప్రార్థన జీవితము, అన్య భాషలు మాట్లాడటం అనేటువంటిది డబ్బులు ఇస్తే కొనుక్కున్నటువంటిది కాదు. నువ్వు కూడా నీ గారడి విద్యలను విడిచిపెట్టి దేవుని దగ్గరకు రా, దేవుని అంగీకరించు, బాప్తిసము పొందు, అప్పుడు నీకు పరిశుద్ధాత్మ కృపావరం వస్తుంది, నీవు కూడా అన్య భాషలు మాట్లాడతావని చెప్పాడు. వీళ్ళందరూ గారడి విద్య కలిగినటువంటి వారు. ఎవరెవరిని పిలిపించారండి? శకునగాండ్రులను, గారడి విద్య కలిగినటువంటి వారును, మూడవదిగా మాంత్రికులను పిలిపించి ఉన్నాడు. హల్లెలూయా. ఆచార్య గారు నిద్రపోకూడదు. మూడవ వ్యక్తి ఎవరంటే మాంత్రికులు. వీళ్ళేం చేస్తారంటే మంత్రాలు చెప్పి తంత్రాలు కట్టేటువంటి వారు వీరు. మంత్రాలు చెప్పి అంత్రాలు కట్టేటువంటి వారు వీరు. భూత వైద్యం చేయాలంటే మంత్రాలు చదవాలి. ఈ మాంత్రికులు తమ చేతులలో నుండి పసుపును, విభూతిని, కుంకుమను కూడా రప్పిస్తారు. వారు రప్పించరా? ఈ మాంత్రికులు చెట్లు ఎండిపోయేటట్లు కూడా చేస్తారు. పచ్చని చెట్టు ఎండిపోయేటట్టు చేస్తారు. ఈ మాంత్రికులు అనేక రకాలైనటువంటి చేష్టలు చేస్తూ మనుషులను నమ్మించి వారి వైపు త్రిప్పుకుంటారు. హల్లెలూయా. నాలుగో వ్యక్తులుగా కల్దీయులను పిలిపించి ఉన్నాడు. వారు ఏమి చేయలేకపోయారు. శకునగాండ్రులు కానీ, గారడి విద్య కలిగిన వారు కానీ, మాంత్రికులు కానీ, కల్దీయులు కానీ, వారు అనేక మంది జనాంగమును వారి వైపు తిప్పుకున్నారు. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆ రాజ్యంలో ఏర్పాటు చేసుకున్నారు. మేమే గొప్పవారమని. ఈనాడు కూడా చాలామంది తమ శకునము ద్వారా చెప్పలేదు, తమ యొక్క గారడి విద్యల ద్వారా, తమ యొక్క మంత్రాలు తంత్రాలు ద్వారా చాలామందిని తమ వైపు తిప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వారికి పరీక్ష వచ్చింది. ఇప్పుడు వారు నిజమైన వారా? లోకరక్షకుడు నిజమైన వాడా? హల్లెలూయా, హల్లెలూయా. Daniel 2nd chapter 2nd verse. Then the king commanded to call the magicians and the astrologers and the sorcerers and the chandlers, for to see the king his dreams. So they came and stood before the king. వారికి ఇప్పుడు వారు నిజమైనటువంటి వారా, పరిశుద్ధుడైన దేవుడు నిజమైనటువంటి వారని ఇప్పుడు ఒక పరీక్ష వచ్చి పడింది. ఎవరికి? శకునగాళ్లకు, గారడి విద్య కలిగిన వారికి, మాంత్రికులకు వచ్చింది. చెప్పలేకపోయారు కళ యొక్క భావాన్ని. చెప్పాలండి, కళ యొక్క భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ తుత్తునీలుగా చేసి మీ ఇళ్లను నేను కూల్చేస్తానని, ఈ రాజ్యంలో ఉన్న వారిని అందరినీ చంపేస్తానని రాజుగారు ఒక శాసనాన్ని తయారు చేసి ఉన్నాడు. చెప్పాలి. All these people, the magicians, the astrologers and the sorcerers, couldn't tell the meaning of the dream that king had. So he said, I will kill everybody if you will not tell the meaning of the dream. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం.
Second chapter, 10th verse. అందుకు కల్దీలు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకుని గాని యొద్దను, గారడ విద్య గలవాని యొద్దను, కల్దీల యొద్దను ఇట్టి సంగతులను విచారించలేడు అని చెప్పాడు. చదవాలి. Daniel 2nd chapter 10th verse. The Chaldeans answered before the king and said, There is not a man upon the earth that can shew the king's matter. Therefore there is no king, lord, nor ruler that asks such things at any magician or astrologer or Chaldean. And it is a rare thing that the king requireth, and there is none other than can shew it before the king, except the gods whose dwelling is not with flesh. వారు అంటున్నారు, ఎవ్వరు కూడా నువ్వు చెప్పినటువంటి దానిని వివరించలేరు. They are saying that nobody can describe what you are saying. వాడు అధికారే కావచ్చు, He might be a chief, వాడు చక్రవర్తే కావచ్చు, he might be a king, వారు శకునగుగాడే కావచ్చు, they might be astrologers, వాడు గారడి విద్యలు చేసేవాడే కావచ్చు, they might be Chaldeans, వాడు మాంత్రికుడే కావచ్చు, they might be magicians, వాడు ఇంకా ఎన్నో రకాలైన పనులు లోకంలో చేసి ఉండవచ్చు. కానీ they might be many, they might do నీ anything. కళను గురించి, నీ కళభావన గురించి చెప్పేవాడు ప్రపంచంలో ఎవడూ లేడని చెప్పారు. There is nobody in the world who can tell the meaning for your dream. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians 2వ అధ్యాయము 2nd chapter 14వ వచనంలో అంటారు, in 14th verse, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు ఎవ్వడు కూడా దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు అంటున్నాడు. మీరందరూ ఎవరు? వీరందరూ ఎవరు? ప్రకృతి సంబంధమైన వారు. ఎవరెవరెవరు? అధికారులు కానీ, చక్రవర్తులు కానీ, లేకపోతే శకునం చెప్పేవారు కానీ, లేకపోతే గారడి విద్యలు చేసేవారు కానీ, లేకపోతే మాంత్రికులు కానీ, వీరందరూ కూడా ఎవరు అనగా ప్రకృతి సంబంధమైనటువంటి వారు. హల్లెలూయా. వారు దేవుని సంబంధమైన ఆత్మ విషయాలను చెప్పలేరు. చెప్పాలండి. all the astrologer, magicians and Chaldeans, they all belong to the nature and they cannot describe what God is saying. 13వ వచనం, 12వ వచనం చాలు. 2వ అధ్యాయం 12వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. Daniel 2nd chapter 12th verse. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ చంపాలని ఆజ్ఞ ఇచ్చెను. ఇన్ని సంవత్సరాల నుండి మీరు అనేక మంది జనాంగమును మోసపరిచారు. చెప్పు. Daniel 2nd chapter 12th verse. For this cause the king was angry and very furious and commanded to destroy all the wise men of Babylon. శకునం చూస్తామని చెప్పి అనేక మందిని మోసగించారు. All of you said we will tell astrology to you, but you cheated. గారడి విద్యలు చెప్పి అనేక మందిని మోసగించారు. You all said that this will happen. అనేక మంత్రాలు చెప్పి అనేక మందిని మోసగించారు. You did all magical things and you cheated people. ఇదేనా మీకు తెలిసిన జ్ఞానము? Is this your intelligence? మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు రాజు. Then king said, I will kill everybody. బహు కోపం వచ్చింది. He is very angry. కట్టలు తెంచుకున్నంత కోపం వచ్చింది. ఎవడు ఆపినా కానీ ఆపలేనంత కోపం వచ్చింది. He was very angry and furious that nobody could control him. ఈ వార్త దేవుని యొక్క బిడ్డ అయినటువంటి దానియేలుకు తెలియబడింది. హల్లెలూయా. The meaning of the dream was known to Daniel. ఈ వార్త ఎవరికి తెలియబడింది? దానియేలుకు తెలియబడింది. This message was known to Daniel. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 19వ వచనంలో అంటారు, నీతివంతులకు కలిగేటువంటి ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి వానిని తప్పించేవాడు దేవుడే. హల్లెలూయా. నీతివంతునికి కలుగు ఆపదలు అనేకములు,
వాటన్నిటి నుండి యెహోవా వానిని తప్పించును. ఇప్పుడు శ్రమ వచ్చి పడింది. దానియేలుని పిలిచారా? రాజుగారు పిలిచాడా? పిలవలా రాజుగారు. ఎవరెవరిని పిలిచాడు? వారందరిని పిలిచాడు, దానియేలును పిలవలా. ఇప్పుడు దేవుని యొక్క బిడ్డల్ని రాజుగారిని బ్రతిలాడుకొని ఉన్నాడు. King called everybody, the astrologers, the magicians, to tell the meaning of the dream, but he did not call Daniel. Then a servant of king pleased king that there is a man called Daniel. He can tell the meaning. అయ్యా, మాకు కొంత సమయం ఇవ్వండి, మాకు కొంత సమయం ఇవ్వండి, చెప్పండి. The servant of the king said, Lord, please give us some time. మా దేవుని దగ్గర ప్రార్థన చేసి we will pray upon to our Lord. నువ్వు కన్న కల ఏంటో, we will ask what is the dream that you had, దాని భావం ఏంటో, what was the meaning of the dream, నీకు తెలియజేస్తానయ్యా అని బ్రతిమలాడుకున్నాడు దేవుని యొక్క బిడ్డ అయినటువంటి దానియేలు. Then Daniel pleased king that we will pray and we will ask for the dream and the meaning that you had. దేవుని బిడ్డలే లోకానుసారమైనటువంటి వారిని బ్రతిమలాడుకోవాలి. Only children of God should please. బ్రతిమలాడుకుని వెళ్ళి తన ముగ్గురు స్నేహితులను దానియేలు ప్రార్థనలో కూర్చున్నారు. హల్లెలూయా. Then Daniel and his friends went and sat into the prayer. 17వ వచనం. అరాజ్యాకును సంగతి తెలియజేసి చాలు చాలు చాలు. సెకండ్ డానియల్. చదవబాక, అంతా చదవబాక. వాళ్ళు నలుగురు ప్రార్థనలో కూర్చున్నారు. All the 4 people sat into the prayer. ఆ ప్రార్థనలో ఉండగానే దేవుడు వారిని దర్శించాడు. While they were in the prayer, God had shown him a prophet. ఆ రాజుగారు కన్నా కల ఏంటో, మర్చిపోయింది ఏంటో దానియేలుకు తెలియజేసి ఉన్నాడు. What was the dream that king had? God had told Daniel. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. In Matthew, మీలో ఇద్దరు కలిసి ప్రభువుని వేడుకున్న ఎడల మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభు పరలోకముల నుండి వారికి దానిని దయచేయును అని ఉంది. 20వ వచనంలో ఉంది, 2-3 కూడి నా నామమున ఎక్కడ స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. Matthew chapter 18, 19th verse. Again I say unto you that if 2 of you shall agree on earth as touching anything that they shall ask, it shall be done for them of my Father which is in heaven. హల్లెలూయా. ఇప్పుడు కూర్చుని వారు మనకలాగా ప్రార్థన చేయట్లా, తమ పూర్ణ బలమును పూర్ణ శక్తిని దేవునికి సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. They sat and they are not praying like us. They are praying wholeheartedly to God. దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు. God came unto them. ఏంటి మీరేం అడుగుతున్నారో చెప్పమన్నారు. God said, what do you want? What అయ్యా, మా మీదకి ఆపద వచ్చింది, దాని కల భావమని చెప్పకపోతే రాజు చంపేస్తానంటున్నాడు అని చెప్పారు. Then Daniel said, God, we had this hurdle, we should tell ఇంతేనా దాని భావం, కల భావమును నేను తెలియజేస్తాను మీకు అనేది దేవుడు వారికి వాగ్దానం చేసి ఉన్నాడు. Then God said, oh, that's it, then I will tell you the dream. ఎవరైతే పూర్ణ బలముతోను పూర్ణ ఆత్మతోను ప్రార్థన చేస్తారో వారిని దేవుడు దర్శిస్తాడు. Whoever do prayer wholeheartedly, God will show himself. ఇప్పుడు శ్రమలో ఉండి మొరపెడుతూ ఉన్నారు. Now if you are in a problem and you pray దేవుడు to God, దర్శించగానే వారికి సంతోషం కలిగింది. when God give reply, they will నా పూర్ణ బలముతో
ఆరాధింతు నా పూర్ణ శక్తితో ఆరాధింతు ఆరాధన 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 ప్రేమించేదో అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదో అధికముగా ఆరాధించు ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదా పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదా. హల్లెలూయా. హల్లెలూయా. తమ యొక్క కలిగినటువంటి శరీర అవయవాలను మొత్తం అంతటిని దేవుని సన్నిధిలో కొమ్మరించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. They did Hallelujah. prayer wholeheartedly. మనం ఎలా చేస్తున్నాం ప్రార్థన? They surrendered every part of their body and organs to the Lord, and they did prayer. And how are we praying to the God? మనం ఎలా చేస్తున్నాం ప్రార్థన? How are we doing prayer? ప్రార్థన చేస్తూనే ఇంటిలో నుండి ఒక వ్యక్తి బయలుదేరి వెళ్తున్నాడు. ప్రార్థన మన ఎక్కడికి వెళ్తున్నా? While we do prayer, and if somebody is going from our house, we will stop the prayer and we'll say, where are you going? స్టవ్ మీద అన్నమో కూర పెట్టి We will be cooking. నీ మనసంతానే వాటి మీద ఇక్కడ కూర్చునేమో స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటావు. Our mind would be on the cooking, but we ఆ will sit in ప్రార్థన prayer. దేవుడు అంగీకరించడు, కార్యం చేయడు. God will not accept such prayers. నీ మనస్సును నీ శరీరమును సమస్తమును దేవుని సన్నిధిలో కొమ్మరిస్తేనే నీకు ప్రతిఫలము కలుగుతుంది. Your body, your heart, your mind, everything should be into the prayer. Only then God will do things for you. వారు నలుగురు యవనస్తులైనటువంటి బిడ్డలు. All those 4 people were youngsters. తమ యవ్వన కాలమును దేవుని సన్నిధిలో కొమ్మరిస్తూ ఉన్నారు. Their young age was with God. దేవుడు వచ్చి వారిని దర్శించి ఆ కళను కళ భావమును తెలియజేస్తూ ఉన్నాడు. Then God came and said the dream and the meaning to them. ఇది ఎవరికైనా అర్థమైతే చెప్పండి. Does anybody know the meaning of the picture that I am showing? ఈ బుక్కులో ఉన్నటువంటిది ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఈ బుక్ మీద ఉన్నటువంటి ఆ విగ్రహములో ఉన్నటువంటి 4 భాగాలను బట్టి దానియేలుకు దేవుడు తెలియజేసి ఉన్నాడు. నెబుకద్నెజరు రాజు కనినటువంటి కళ ఇదే. హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు కనినటువంటి కళ ఇదే. కళ కని మర్చిపోయాడు. The dream that King Nebuchadnezzar has had is this picture that I am showing. ఈ పుస్తకం కోసం నేను నిన్న 3 షాపులు తిరిగా ఈ యొక్క పటం కోసం, మ్యాప్ కోసం. For this map, I roamed 3 shops. ఏ క్రైస్తవ బుక్ స్టాల్లోనూ ఈ యొక్క మ్యాప్ దొరకలా. I couldn't find in any Christian shop. అయితే ఈ కళ యొక్క భాగమును, ఈ ప్రతిమ యొక్క అర్థమును దేవుడు దానియేలుకు దయచేశాడు. ఈ జనాన్ని మనకు కూడా దయచేస్తూ ఉన్నాడు. The dream and the meaning of the dream was known to the Daniel. In the same way, God is also telling to us. హల్లెలూయా. 31వ వచనం, 2వ అధ్యాయము 31వ వచనం. రాజా తాను చూచుచుండగా బ్రహ్మాండము అగు ఒక ప్రతిమ కనబడిన కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము కలదై తమరి ఎదుట నిలిచెను. ఏమండి, రాజుగారంట అంత్య దినములలో ఏమి జరుగుతుందా, నా రాజ్యము పోయిన తరువాత ఏమి జరుగుతుందా అని
రాజుగారు బాధపడుతూ పడుకున్నాడంట. పడుకోగానే దేవుడు రాజుగారికి కల చూపించి ఉన్నాడు. King thought about what will happen after me and what will happen in the last days. He was so worried and then he slept. Then God showed him this dream. ఆ కలలో అతనికి ఒక ప్రకాశవంతమైనటువంటి విగ్రహం కనిపిస్తూ ఉన్నది. In that dream he saw a very bright idol. ఆ కలలో ఆ విగ్రహమును అతను చూసిన తర్వాత తన మనసులో నెమ్మది లేదు. When he saw that idol in the dream, then he couldn't be peaceful. ఆ కలను మర్చిపోయాడు. He forgot that dream. దాని భావము ఎవరన్నా చెబుతారేమోనని తన మనసుకు నెమ్మది కలుగుతుందని అనేక మందిని పిలిపించారు. వారు చెప్పలేకపోయారు. Then he called so many people that anybody could tell the dream and the meaning so that he could be peaceful, but nobody couldn't tell it. ఆ యొక్క విగ్రహము లేకపోతే ప్రతిమను గురించి 32వ వచనంలో చెబుతూ ఉన్నారు. ఏంటండి ఈ యొక్క ప్రతిమను నెబుకద్నెజరు రాజుకు దేవుడు చూపించి ఉన్నాడు. This image was showed to the king. ఈ ప్రతిమలో తలభాగము మేలిమి బంగారముతో చేయబడినది. The head in this image was made with gold. హల్లెలూయా. ఏ బంగారం అండి? Fine gold. ఎన్ని క్యారెక్టర్లు? 24 క్యారెక్టర్స్ బంగారముతో ఈ తలభాగము చేయబడినది. 2 దాని భుజములు దాని రొమ్ములు భుజములు ఎండివి. ఏమండి చూస్తున్నారు? ఆగండి. దాని రొమ్ములు దాని భుజములు వెండి. దాని ఉదరము అంటే పొట్ట, దాని తొడలను ఎత్తడివి. దాని మోకాళ్ళ నుండి పాదాల వరకు ఇనుము. దాని పాదములలో ఒక భాగము ఇనుమును ఒక భాగమును మట్టి అయి ఉన్నది. హల్లెలూయా. This image head was of fine gold, his breast and his arms of silver, his belly and his thighs of brass, his legs of iron, his feet part of iron and part of clay. ఒక లోహం కాదు, 4 రకాలైనటువంటి లోహాలతో చేయబడినటువంటి మానవుని యొక్క రూపము ఇది. హల్లెలూయా. It is made up of 4 kind of metals. అయితే ఈ లోహము యొక్క ప్రతిష్ట తగ్గుతూ ఉన్నది, అధికారము పెరుగుతూ ఉన్నది. అంటే బలం. ఈ లోహం యొక్క విలువ తగ్గుతూ ఉన్నది, దాని యొక్క బలము పెరుగుతూ ఉన్నది. హల్లెలూయా. The value of it is increasing and strength is going down. ఏది బలం కలిగినది 4 లోహాలలో? బంగారమా? ఇనుము మొక్కను తీసుకుని వచ్చి బంగారాన్ని మొక్కలు చేయొచ్చు. ఇనుమును తీసుకుని వచ్చి వెండిని ఇత్తడిని మొక్కలుగా చేయవచ్చు. లోహము యొక్క విలువ తగ్గుతూ వస్తుంది, బలమేమో పెరుగుతూ వస్తుంది. హల్లెలూయా. The value is coming down and the strength is going up. సమయం లేదు కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరిస్తున్నానో 10 నిమిషాల్లో అయిపోతుంది. అయ్యా ఈ కల కన్నా నువ్వు అని చెప్పాడు. హల్లెలూయా. Then Daniel said, this is your dream. అక్కడ ఇంకొక మంచి మాట ఉంది, చదవండి. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా ఎరగొట్టినట్లు తామకు కలలో కనపడిందయ్యా అన్నాడు. శబాష్ దానియేలు, నేను కన్నా కల ఇదే.
దాని భావం ఏంటో తెలియచేయమన్నాడు. హల్లెలూయా. అప్పటి వరకు మాంత్రికులు, శకునగాళ్ళు, గారడ విద్య కలిగినటువంటి వారికి ఆ రాజ్యంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇప్పుడు వారు తగ్గించబడి దేవుని యొక్క దాసుడైనటువంటి దానియేలు ఇప్పుడు హెచ్చించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు కూడా నిత్యము ప్రార్థన చేస్తే నీ స్థితిగతులను మార్చేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సరే, ఆ బంగారు సరస్సు ఏంటో, దాని భావం ఏంటో ఒక్కసారి నాకు తెలియజేవా? ఈ 4 రకాలైనటువంటి లోహముల యొక్క అర్థం ఏంటో నాకు తెలియదు. ఈ 4 లోహాల అర్థం ఏంటో నాకు తెలియదు. ఒక్కసారి వీటిని గురించి వివరించమని దానియేలుకు దేవుడు ప్రాధేయపడ్డాడు. రాజు దానియేలు దగ్గర ప్రాధేయపడ్డాడు. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా బంగారు సరస్సు అనగా నీవే. హల్లెలూయా. బంగారు సరస్సు అనగా నీదే, నీ రాజ్యం ఇది. నీకు దేవుడు సకలమును కలుగు చేసి ఉన్నాడు. నీ నీడన అనేక మంది నివసిస్తూ ఉన్నారు. ఆకాశ పక్షులు నివసిస్తూ ఉన్నాయి, మనుషులు నివసిస్తూ ఉన్నారు. కొద్ది కాలము తర్వాత నీ రాజ్యము పోయి దానికన్నా విలువ తక్కువ కలిగినటువంటి రాజ్యం ఇంకొక రాజ్యం వస్తుందని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటలు ఎక్కడ ఉన్నాయంటే 37 నుండి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత 39 నుండి చదవండి. 39. తాను చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యము లేచును. అటు తర్వాత లోకమంతటా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేచును, అది ఎత్తడి వంటి దగును. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వంటి బలము కలిగినటువంటిది అవును. సరే, దీని గురించి వివరిస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. రాజుగారు చనిపోయిన తర్వాత బంగారు సరస్సు అంటే నెబుకద్నెజరు యొక్క రాజ్యం. హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కన్నా తక్కువ కలిగినటువంటి రాజ్యం ఒకటి వస్తుంది. అది ఎండితో కూడినటువంటి రాజ్యము. అదే పారసికుల, మాదీయుల యొక్క రాజ్యము. హల్లెలూయా. పారసికుల, మాదీయుల యొక్క రాజ్యము. ఆ పారసిక రాజ్యము, మాదీయుల యొక్క రాజ్యములోనే యెరూషలేము దేవాలయము మళ్ళా పునర్నిర్మాణము కాబడినది. హల్లెలూయా. ఆ పారసిక, మాదీయుల యొక్క రాజ్యం యొక్క రాజులు కోరేషు, ఇంకొక రాజు దేవుని పిల్లలకు సహాయం చేశారు. ఒక రాజ్యము కుడి భుజముగాను, ఇంకొక రాజ్యము ఎడమ భుజముగాను నిలబడి ఉన్నది. హల్లెలూయా. తర్వాత ఏ రాజ్యము? ఎత్తడి రాజ్యము. హల్లెలూయా. ఎత్తడి రాజ్యం అనగా గ్రీకు రాజ్యం. ఏ రాజ్యం అండి? గ్రీకు రాజ్యం. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచము మొత్తం అంతటిని గడగడలాడించినటువంటి వాడు అలెగ్జాండర్ రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచము మొత్తమంతటిని గడగడలాడించాడు, కానీ యెరూషలేము మీద మాత్రం రాలేదు. ఎక్కడికి రాలా? యెరూషలేము మీదకు మాత్రం రాలా. ఈయన ప్రపంచ విజేతని చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా. అతను చనిపోయాడు క్రీస్తు పూర్వము 330 సంవత్సరములు అనుకున్న భారతదేశం మీదకి దండయాత్ర వచ్చాడు. అబి అనేటువంటి రాజు ఇతడు భారతదేశానికి రావాలని అతన్ని ఆహ్వానించాడు. భారతదేశం మీద కూడా దండయాత్ర చేసి అనేకమైనటువంటి రాజ్యాలను కొల్లగొట్టి ప్రపంచ చక్రవర్తిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఎలా చనిపోయాడు తెలుసా? ఎలా చనిపోయాడు తెలుసా? ఏమండి బ్రదర్ గారు చెప్పండి.
ఎస్, వెరీ గుడ్. తాను జయించి తిరిగి వెళుతూ ఉన్నాడు. అడవి మార్గంలో వెళుతూ ఉండగా ఒక దోమ ఆయన కుట్టింది. ఏ దోమ అది? డెంగ్యూ ఫీవర్. అప్పుడు ఉన్నాయి దోమలు, ఇప్పుడు ఉన్నాయి. ఆ దోమ కాటు మూలంగా మరణించాడు అలెగ్జాండర్. తర్వాత భాగం ఏంటి? తల, భుజము, రొమ్ములు, తర్వాత ఉదరము, తొడలు, తర్వాత మోకాళ్ళ కింద ఉన్నటువంటి భాగము ఇనుముతో కూడుకున్నటువంటి భాగమై ఉన్నది. హల్లెలూయా. పైన ఉన్నటువంటి ఈ 3 లోహాల కన్నా ఇనుము చాలా బలము కలిగినది. అదే రోమా సామ్రాజ్యం. అదే రోమా సామ్రాజ్యము. ఆ రోమా సామ్రాజ్య కాలములోనే మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు మానవ రూపములో ఈ లోకములో మనందరినీ రక్షించటానికి జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, చెప్పు చిన్ని. సరే, ఈ రోమా చక్రవర్తులు అతి దారుణంగా శిక్షలు విధించేటువంటి వారు. ఆ రాజ్యం యొక్క కాలంలోనే ప్రభువు అనేటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. అయితే వీరు మంచి ఆధిపత్యమును కలిగి జీవించి ఉన్నారు. తర్వాత కాళ్ళు భాగంలోకి వస్తూ ఉన్నాం. కాళ్ళు ఏళ్ళు భాగం. ఎన్ని ఏళ్ళు ఉన్నాయి మీకు ఒక కాలుకి? ఏంటి 6? ఎన్నేళ్ళు ఉన్నాయండి? తక్కువ ఉన్నవాళ్ళు ఎవరైనా చెప్పండి. ఎక్కువే ఉంటాయి కానీ తక్కువ ఉన్న వాళ్ళు మనం చూడలేదేమో, తక్కువ కూడా ఉంటాయేమో మనకు తెలియదు. ఒక కాలి భాగం యొక్క 5 వేళ్ళు ఇనుముతో కూడుకున్నటువంటివి. హల్లెలూయా. ఒక కాలి భాగం యొక్క వ్రేళ్ళు మట్టితో కూడుకున్నటువంటివి. ఏంటండి? కొన్నేమో 5 ఇనుము, 5 మట్టితో కూడుకున్నటువంటివి. కొన్నేమో బలము కలిగినటువంటివి, కొన్నేమో బలహీనమైనటువంటివి. ఈ 10 ఏళ్ళు 10 రాజ్యాలను చూపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ 10 ఏళ్ళు ఏంటి? 10 రాజ్యాలను చూపిస్తూ ఉన్నాయి. కొన్ని రాజ్యాలు ఐక్యతతో కలిగి జీవిస్తున్నాయి. ఆయా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా G7, G8 ఒక కూటమిగా ఏర్పడి ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 రాజ్యాలు ఒక కూటమిగా ఏర్పడి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోకి రండి, ముగిద్దాం. 44వ వచనం. ఆ రాజుల కాలములో పరలోకమందున్నటువంటి ఆగండి 12వ వచనం నుండి 42 నుండి చదవండి. 2వ అధ్యాయము 42వ వచనం. పాదముల వ్రేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యం ఒక విషయములో బలముగాను ఒక విషయములో నీరసముగాను ఉన్నాయండి. ఒక విషయంలోనేమో బలంగా ఉన్నాయి, ఇంకో విషయంలో నీరసంగా ఉన్నాయి. ఇనుముయు బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడింది. కనబడిందా అన్నాడు రాజుగారిని అడిగితే, రాజు అన్నాడు కనబడిందా అన్నాడు. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతికినట్లు ఒకరితో ఒకరు పొసగక యుందురు. ఇప్పుడు ప్రపంచంలో అదే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. కలిసి కట్టుగానే జీవిస్తూ ఉన్నట్లుగా ఉంటున్నారు, కానీ ఒక కులం అంటే ఇంకో కులానికి పడట్లా.
ఒక మతం అంటే ఇంకొక మతానికి పడట్లా, ఒక రాజ్యం అంటే ఇంకొక రాజ్యానికి పడట్లా, ఒక రాజకీయ పార్టీ అంటే ఇంకొక రాజకీయ పార్టీకి పడట్లా, ఒక కుటుంబంలోనే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకు పడట్లా. వీరందరూ కలిసినట్లుగానే ఉంటున్నారు. కానీ ఈ 10 వ్రేళ్ళు కొన్ని మట్టియు కొన్ని ఇనుముగా ఉన్నట్లుగా మనుష్య జాతులు కూడా మిళితమై ఉన్నారు. అవునా కాదండి? హల్లెలూయా. విశాఖపట్నం మొత్తం అంతా ఒకే కులం వారు బ్రతుకుతూ ఉన్నారా, నివసిస్తూ ఉన్నారా? ఈ జాతులన్నీ మిళితమై ఉన్నాయి, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు. కానీ వీరిలో వీరికే పడట్లా, వీరిలో వీరికే పడట్లా. గొడవలు, కక్షలు, అసూయలు, ద్వేషములు, ఈర్ష్య, ఇవన్నీ కూడా మనుషులలో మిళితమై ఉండటం మూలంగా ఒకరంటే ఒకరికి పడట్లా. దేవుని ప్రేమ ఎవ్వరిలో లేదంటున్నాడు. హల్లెలూయా. ఇటువంటి సందర్భములో 44 వచ్చిన అనుకున్నా చదవండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు అతి త్వరలో రాబోచున్నాడు. ఈ రాజ్యములన్నిటినీ తుత్తునీలుగా మార్చబోచున్నాడు. హల్లెలూయా. దాని భావము నమ్మనదగినదని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. ఒక రాజ్యము రాబోతున్నది. దానిని లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు అతి త్వరలో తీసుకురాబోతున్నాడు. ఈ లోకముల యొక్క రాజ్యములన్నిటినీ పగలగొట్టేటువంటి దినము రాబోతున్నది. హల్లెలూయా. ఆ దేవుని యొక్క రాజ్యములకు ఎన్నటికి నాశనము కలగదు. అది స్థిరమైనది, అది యుగ యుగములు ఉండేటువంటిది రాజ్యము. హల్లెలూయా. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా సాగిల పాడి నమస్కరించి గజగజలాడును. సాగిల పాడి నమస్కరించి గజగజలాడును. వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవును. వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. రావే కొట్టే దేవుడు రమ్యమైన దేవుడు. రావే కొట్టే దేవుడు రమ్యమైన దేవుడు. రాజుగా వచ్చుచున్నాడు. మన రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. 45వ వచనములు అంటారు,
చేతి సహాయము లేకుండా పర్వతము నుండి తీయబడిన రాయి. చేతి సహాయం అంటే మన దేవుడు పరిశుద్ధ ఆత్మ వలన కన్యమేరీ గర్భము నుండి ధరింప చేసినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. మానవుని ముట్టకోకుండా గర్భము వచ్చింది, అది చేతి సహాయము లేకుండా. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడే మరియకు గర్భమునిచ్చి, మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధంగా జీవించాడు. పర్వతము అనగా ఒక రాజ్యమును చూపిస్తున్నది. ఆ రాజ్యము యోధా రాజ్యమై ఉన్నది. హల్లెలూయా. యోధా గోత్రపు సింహమై మన దేవుడు అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. రాయి ఏంటిదండి? చదవండి. ఏ మనుష్యుని చేతి సహాయము లేకుండా పర్వతము నుండి తీయబడినటువంటి రాయి. రాయి అనగా యేసుక్రీస్తు వారు. అనేక వాక్యములలో దేవునిని రాయిగా పోల్చినటువంటి వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యం తీయండి, చదవండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 15వ వచనం. ఆ 28:15 16 చదవండి. ప్రభువు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి. అది పరిశోధించబడిన రాయి. అమూల్యమైన తలరాయి. అమూల్యమైన తలరాయి. బహుస్థిరమైన పునాది అయిన బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడలు. హల్లెలూయా. మన దేవుడు రాయితో పోల్చబడ్డాడు. సియోనులో పునాది వేయబడింది. ఆయనను విశ్వసించినటువంటి వాడు ఏ విషయాలలో కూడా కలవరపడడు. ఆ రాయి అనగా యేసుక్రీస్తు వారు ఈ రాజ్యములన్నింటినీ తుత్తునీలుగా చేస్తాడంట. హల్లెలూయా. పారసిక రాజ్యము, పారసిక మాదీయ రాజ్యము, గ్రీకు రాజ్యము, అట్లాగే రోమా రాజ్యము, ఈ 10 రాజ్యములు చూపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిని తుత్తునీలుగా చేసి దేవుని రాజ్యమును అతి త్వరలో స్థాపించబోతున్నాడు. మన దేవుడు రెండవసారి అతి త్వరలో దిగిరాబోతున్నాడు మనందరి కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మి విశ్వసించిన వారందరూ ఆయన కడబోర శబ్దమును విని ఆయనను మధ్యాకాశములో సంధించడానికి మనం అందరం కూడా బయలుదేరబోతున్నాం. హల్లెలూయా. ఈ రాజ్యమును నమ్మినటువంటి కల్దీలు కానీ, గారెల విద్య కానీ, శకునగాండ్రు కానీ, మాంత్రికులు కానీ, ఈ లోకములో దేవతలు, దేవుళ్ళు, దెయ్యములు అనబడుతున్నవి సమస్తమును కూడా ఆ దేవుని ముందర సాగిలిపడి నమస్కరించేటువంటి దినము రాబోతున్నది. హల్లెలూయా. నువ్వు నమ్ముచున్నావా? ఈ కలభావం చెప్పగానే ఎంత బాగా చెప్పావు దానియేలు. ఇప్పటి వరకు నేను శకుని గ్రాండాలను నమ్మాను, ఇప్పటి వరకు నేను గారడి విద్య కలిగిన వారిని నమ్మాను, ఇప్పటి వరకు నేను మాంత్రికులు నమ్మాను, అందరి మీద ఆధారపడ్డాను, కానీ నీ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆ రాజు ఒప్పుకున్నాడు కానీ అంగీకరించాల. ఈనాడు కూడా చాలామంది యేసుక్రీస్తు వారు చాలా మంచి దేవుడండి, ఆయన నమ్మదగిన దేవుడండి అని అంటారు, కానీ నిజముగా ఆయనను అంగీకరించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే వీరందరి మీద దానియేలును అధిపతిగా నియమించాడు. ఆయనకు సన్మానం చేశాడు, ఆయనకు ఘనత కలిగేటట్లు చేశాడు, అనేక దానాలను ఇచ్చాడు, అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు. ఈ దానియేలు ఇక నుండి బాబేలు దేశము మీద
ఈ జ్ఞానులందరి మీద ప్రధానుడై ఉంటాడని ఈ నెబుకద్నెజరు రాజు దానియేలును గురించి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఒక శాసనాన్ని తయారు చేశాడు. ఆ దినము నుండి దానియేలు వారందరి మీద అధికారి అయి ఉన్నాడు. మిగిలినటువంటి ముగ్గురు వ్యక్తులు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఆ బాబేలు రాజ్యం మీద విచారణకర్తలుగా నియమించబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన ప్రాకారములను దాటిస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు కలిగినటువంటి స్థితి నుండి విడుదల కలగజేసి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. హల్లెలూయా. ప్రియ జనాంగమా, యూట్యూబ్లో చూస్తున్నటువంటి దైవ బిడ్డలారా, దేవునిని మీరు సంపూర్ణంగా అంగీకరించి ఉన్నారా? ఆ దేవుడు మీకు విడుదల కలగచేయాలంటే దేవునిని మనందరం కూడా సంపూర్ణంగా అంగీకరించవలసి ఉన్నది. ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నీ తుత్తునీలుగా మార్చబడతారు. తాంత్రికులు, మాంత్రికులు, గారడి విద్య కలుగుడు, శిల్లంగితనము, చాతబడులు ఇవన్నీ చేసేటువంటి వారు నిర్మూలము కాబడి మన దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతాడు. నువ్వు దేని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావు? నువ్వు దేని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు గ్రహించుకుని మనస్తాపముతో దేవుని దగ్గర అడిగినట్లయితే దేవుడు మనలను, మన కుటుంబాలకు ఇటు ఆశీర్వాదాలు కలుగజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.